I hate love. I can't love. I can't live with you. మెరుపు కలలు మెరుపు కలలు మీరు ఆర్డర్ చేసిన లంచ్ వచ్చింది. గ్రిల్ చికెన్ అండ్ గ్రీన్ సలాడ్ క్యాంటీన్ లో ఉంది, వెళ్ళండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఆర్డర్ చేసిన స్టీమ్డ్ ఫిష్ వచ్చింది, రెడీగా ఉంది, వెళ్ళండి. ఓకే. అదేంటి ఆయేషా లంచ్ ఆర్డర్ పెట్టిస్తుంది, అయినా నన్ను అడగలేదేంటి? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినకుండా వచ్చాను. ఇక్కడ జాన్ కలవడం లేదు, కనీసం లంచ్ ఆర్డర్ కూడా తీసుకోలేదు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆయేషా. ఎస్ మ్యామ్. నా లంచ్ ఆర్డర్ తీసుకోలేదు? అవును మేడం, ఇక్కడ లంచ్ ఫ్రీ కాదు, పే చేసి తీసుకోవాలి. అంత ఎఫర్ట్ మీరు చేయగలరో లేదోనని నేనే అడగలేదు. అది నువ్వెలా డిసైడ్ చేస్తావు? నాకు ఆకలిగా ఉంది, నాకు లంచ్ కావాలి. పైగా జాన్ కూడా ఇంకా కలవడం లేదు. ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏమీ లేదు మేడం. జాన్ సార్ క్లయింట్స్ తో మీటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈలోపు మీరు లంచ్ ఆర్డర్ చేయండి. ఏం కావాలో చెప్పండి. ఓకే, నాకు ఒక చికెన్ శాండ్విచ్ అండ్ గ్రీన్ సాలెడ్. ష్యూర్ మేడం. మీ టోటల్ బిల్లు 2300 మేడం. సో క్యాషా కార్డా? వాట్? లుక్, నేను అడిగింది స్టార్ హోటల్ బుఫే కాదు, శాండ్విచ్ అండ్ సాలెడ్. అవును మేడం, నేను చెప్పిన ప్రైస్ కూడా దానికే. ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పాను కదా మేడం. ఓన్లీ సాలెడ్ అయితే? 1 మినిట్ మేడం. 990 మేడం. అయితే వద్దులే, ఒక వాటర్ బాటిల్ ఇవ్వు చాలు. మీ ఇష్టం మేడం. 1 వాటర్ బాటిల్ ప్రైస్ 290 మేడం. ఏం మాట్లాడుతున్నావు ఆయేషా? నేను చెప్పాను కదా మేడం, మీరంత ఖర్చు పెట్టలేరని. మీకు దాహం వేస్తే అదిగోండి, అక్కడ వాటర్ ఉన్నాయి, అవి ఫ్రీ. నాకేం వద్దు, కానీ నేను వెంటనే జాన్ ని కలవాలి. జాన్ ఎక్కడున్నాడు? ప్లీజ్ మేడం, బిహేవ్. మీరు ఇలా అరిస్తే ఎలా? మీ ఆకలి కోపాన్ని నా మీద చూపించకండి. తను మా ఇంటికొచ్చి మరి నన్ను రమ్మన్నాడు. ఇప్పుడు కలవకుండా వెయిట్ చేస్తే ఎలా? సార్కి ఇవాళ చాలా మీటింగ్స్ ఉన్నాయి. ఇంకో 1 అవర్ వరకు సార్ని కలవటం కుదరదు. మీకు అవకాశం కావాలి అంటే పేషెన్స్ ఉండాలి మేడం. ఒక్క క్షణం కంట్రోల్లో ఉంటే నా గోల్ రీచ్ అవ్వచ్చు. సౌందర్య మార్నింగ్ వెళ్ళింది. అక్కడ ఏం జరుగుతుందో, జాన్ ఏమన్నాడో ఇంకా కాల్ బ్యాక్ చేయలేదేంటి?
ఏంటి బేబీ, ఏం జరుగుతుంది అక్కడ? మామ్, వాట్ హ్యాపెండ్? ఏం జరిగిందమ్మా? వై ఆర్ యు క్రైయింగ్? ఐ డోంట్ నో మామ్. జాన్ మన ఇంటికి వచ్చి ఆఫీస్కి రమ్మన్నాడు కదా, కానీ ఇక్కడికి వస్తే అసలు నన్నెవరూ పట్టించుకోవడం లేదు. వాట్? కనీసం ఫుడ్ కూడా పెట్టట్లేదు మమ్మ. వాళ్ళంతా తమాషా చూస్తున్నారా? ముందు ఆ ఈడియట్ జాన్ కి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. అతను మీటింగ్ లో ఉన్నాడంట మమ్మ, అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. మామ్, చెప్పు తల్లి. చాలా ఆకలిగా ఉంది మామ్. ఓకే బేబీ, కూల్. నువ్వు వెంటనే ఇంటికి వచ్చేసే, తర్వాత చూసుకుందాం మనం. నో మామ్, నేను వచ్చాక ఇక్కడ నన్ను పిలిస్తే వచ్చిన అవకాశం మిస్ అయిపోతుంది. సరే అయితే నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు అక్కడే ఉండు. వెంటనే నేను నీకు ఫుడ్ తీసుకొని వస్తున్నాను. నేను వచ్చి ఆ ఈడియట్ జాన్తో మాట్లాడతాను. ఓకే? ఓకే మమ్మా. కీప్ కూల్. జాన్, కనీసం ఫుడ్ కూడా పెట్టవా? తినడానికి ఏమున్నాయి? ఏం వండుకోవాలి ఇప్పుడు? బాను, ఏం కావాలో చెప్తే నేను వండి పెడతాను. ఇవేనా ఉన్నాయి? అవునమ్మా. అవునేంటి అవును? అక్కడ మీ అక్కకి ఆకలేస్తుందంట. తను ఈ చెత్తంతా తిందు కదా. అరే, ఒక మనిషి ఇంట్లో ఉంది, తను ఏం తింటుందో తెలుసుకోవాల్సిన ఇంగిత జ్ఞానం కూడా లేదా? ఒక మోడల్, కాబోయే మిస్ ఇండియా ఇదంతా తింటే ఒంట్లో కొవ్వు చేరి ఇంటికే పరిమితం అవుతుంది.